సో ఫైనలీ ఎంఎస్ ధోని ఈజ్ రిటైరింగ్. ఈ మాట నేను కాదు, కరెంట్ ట్రెండ్ చూస్తున్న స్పోర్ట్స్ అనలిస్ట్ అందరూ అంటున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంజురీ వల్ల ధోని 2 వారాల పాటు మ్యాచ్కి దూరం కాబోతున్నాడు. సో సిఎస్కే ధోని లేకుండా 2 వారాల పాటు ఆడనుంది. రెండో విషయం ఏంటంటే ధోని తన లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడాలని కోరుకున్నాడు. ఈసారి సిఎస్కే లాస్ట్ 2 మ్యాచెస్ కూడా చెన్నైలోనే జరగబోతుంది. మూడోది సంజు శాంసన్ ఎంట్రీ. ఎస్, ధోని లాగానే కామ్ గోయింగ్ అండ్ వికెట్ కీపింగ్ బాగా చేస్తాడు, బ్యాటింగ్ కూడా అదరగొడతాడు. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ధోని వాంట్స్ టు చెక్ తను లేకపోతే సిఎస్కే ఎలా ఆడుతుంది అని. అండ్ రెండో విషయం ఏంటంటే తన ఫ్యాన్స్ని కూడా మెంటలీ ప్రిపేర్ చేయడానికే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నాడు అని. ఏదేమైనా కూడా ఇంతకాలం ఫ్యాన్స్ కోసం ఆడాడు. మరి ఈ టైంలో ఒకవేళ ఆయన రిటైర్ అవ్వాలని డెసిషన్ తీసుకున్నా కూడా తనని యాక్సెప్ట్ చేయాల్సిందే. యాజ్ అ ఫ్యాన్గా ఇది కొంచెం కష్టమైన వార్తే, కానీ ధోని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడని చెప్పి అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.